వీడియోలో మనం గోళం యొక్క ఘనపరిమాణం ఎలా కనుక్కోవాలి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. గోళాన్ని ఇంగ్లీష్లో స్పియర్ అని పిలుస్తారు. గోళం యొక్క ఘనపరిమాణము అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అని అర్థం. చూడండి, మనం గోళం యొక్క ఘనపరిమాణం ఎలా తెలుసుకోబోతున్నాము. వ్యాసం 14 సెంటీమీటర్లుగా కలిగిన గోళం యొక్క ఘనపరిమాణం కనుక్కోండి. అంటే 14 సెంటీమీటర్ల వ్యాసంగా ఉండే గోళం యొక్క ఘనపరిమాణం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఇచ్చిన గోళం. మరి ఈ గోళం యొక్క వ్యాసం ఏమిటి? వ్యాసము అంటే ఏమిటండి? ఒక చివర నుంచి మరొక చివరగా మొత్తం గోళానికి ఉండే పొడవుగా చెప్పవచ్చు. అది ఎంత? 14 సెంటీమీటర్లు. అవునా? ఇలా 14 సెంటీమీటర్ల వ్యాసంగా ఉన్న ఈ గోళానికి మనం ఘనపరిమాణం చెప్పాలి. సమాధానం: గోళం ఘనపరిమాణానికి సూత్రం ఏమిటండి? 4/3 × πr³. అవునా? అయితే ఈ సూత్రాన్ని మనం నిరూపించట్లేదు. అది మీకు తరువాత ఎగువ తరగతుల్లో కలనగణిత సహాయంతో మీరు తెలుసుకోబోతున్నారు. తరువాతి తరగతుల్లో 11, 12 తరగతుల్లో మనం సూత్రాన్ని ఉపయోగించుకొని ఈ ఘనపరిమాణాన్ని కనుక్కుంటున్నాం అంతే. మరి మనకు వ్యాసార్థం తెలుసా? ఎందుకంటే 4/3 πr³. దీనిలో మనకు 4/3 4/3 అవి స్థిరాంకాలు, పై విలువ కూడా స్థిరాంకమే. మనకు తెలియదంతా వ్యాసార్థము ఆర్. మరి ఇచ్చారా వ్యాసార్థం ఆర్? మరి ఇవ్వలేదు. ఎలా తెలుసుకుందాం? వ్యాసార్థం ఆర్ = వ్యాసము/2. అంటే వ్యాసాన్ని సగం చేయాలి అని అర్థం. వ్యాసం ఎంతగా ఇచ్చారు? 14 సెంటీమీటర్లు ఇచ్చారు. దాన్ని 2తో భాగించినప్పుడు 7 సెంటీమీటర్లు వస్తుంది. అంటే వ్యాసార్థం ఎంత? 7 సెంటీమీటర్లు. కాబట్టి గోళం ఘనపరిమాణం = 4/3 × 7 సెంటీమీటర్లకు మనం ఘనం క్యూబ్గా చేయాలి. తద్వారా 4/3 × 10 × 7³ చేస్తే ఏమవుతుందండి? 7కు 3వ ఘాతంగా కూడా దాన్ని చెప్పవచ్చు. 7 × 7 × 7 343 అవుతుంది. అంటే 4/3 పై స్థానంలో కనుక మనం 3.14 పెట్టినట్లయితే ఇలా వస్తుంది. 3.14 × 343. తదుపరి గోళం ఘనపరిమాణము = 4/3 × 3.14ని 343తో గుణించినప్పుడు 1846.32 వస్తుంది. తదుపరి దానిని మనం 4/3తో గుణించినట్లయితే అంతిమంగా 1436.02 సెంటీమీటర్ క్యూబ్. ఎందుకంటే ఘనపరిమాణం ఎప్పుడు క్యూబులుగా ఉంటుంది. అది 3 దిశల్లో ఉండే నిర్మాణం నుంచి వస్తుంది కాబట్టి. అంతిమంగా 14 సెంటీమీటర్ల వ్యాసంగా ఉండే ఈ గోళానికి ఉండే ఘనపరిమాణం ఏమిటి అంటే 1436.02 సెంటీమీటర్ క్యూబ్గా చెప్పవచ్చు. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం? గోళం యొక్క ఘనపరిమాణం ఎలా కనుక్కోవచ్చు దాని యొక్క సూత్రం ద్వారా తెలుసుకున్నాం.